ఏదైనా మన పనిని ప్రారంభించినప్పుడు, ఏదైనా కీలకమైన విషయం గురించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక కీలకమైన బాధ్యత నిర్వర్తించినప్పుడు, ప్రతి సందర్భంలో కూడా మన జీవితము ప్రార్థనతో ప్రారంభించబడాలి. ఇక్కడ చూస్తున్నాము, ఎజ్రా గారు ఎంతో క్లిష్టమైన ప్రయాణం కలిగి ఉన్నారు, ఎంతో దూర ప్రయాణం కలిగి ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము ఆ ప్రార్థన ఏ విధంగా ఉందంటే, దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, అంటే వారిని వారు తగ్గించుకొని, వారిని వారు దేవునికి సరెండర్ చేసుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లు ఆయనను వేడుకొంటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించాడు. అంటే మన యొక్క నిస్సహాయ స్థితిలో, మనకు అవసరమైన స్థితిలో, మన క్లిష్ట ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఉపవాస దినము ప్రకటించుకోవాలి. మనల్ని మనం బలపరుచుకోవడానికి, ఒక సమస్య గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు, ఒక క్లిష్టమైన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం చూడండి, 22వ వచనము చివరి భాగంలో మనం చూస్తాము, మార్గమందున్న శత్రువుల విషయమై. కాబట్టి మార్గంలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, దోపిడి దొంగలు ఉన్నారు, అరణ్య ప్రయాణం ఉంది. అటువంటి ప్రయాణం అంతా కూడా ఎంతో కష్టమైనది, క్లిష్టమైనది, ప్రమాదకరమైనది. ఆ ప్రయాణంలో ఎజ్రా గారు ఒకరే ప్రయాణం చేస్తున్నారా? లేదు, ఒక సమూహంగా ప్రయాణం చేస్తున్నారు. అంతా ఒకే ఏజ్ గ్రూప్ వారా? కాదు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రయాణం. అంటే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రయాణం. ఇది ఎంతో సుదీర్ఘ ప్రయాణము.